తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం। నియోజకవర్గాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రతిపాడు నియోజకవర్గం టీడీపీ శ్రేణులు మీడియాతో అన్నారు। కాకినాడ జిల్లా ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు అమరాది వెంకట్రావు, మండల ప్రధాన కార్యదర్శి జంకల ఫకీర్ మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ చొరవతో గ్రామంలో ఉన్న రోడ్ల అభివృద్ధికి 15.83 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు। సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని, అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయించి అభివృద్ధికి దోహదపడుతున్నారని అన్నారు। నిధులు మా నియోజకవర్గానికి నిధులు తేడాలో బాగా ముందరసలో ఉన్నారు। ఎమ్మెల్యే గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా మా నియోజకవర్గం తరపుని అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అలాగే మా మండలానికి మా పత్తిపాడు మండలానికి ప్రత్యేకంగా 1,30,00,000 చిల్లర రోడ్లకు వచ్చాయి। మా మండలంలో అన్ని రోడ్లు కూడా అందరూ కూడా ప్రతి ఊళ్ళోని కూడా ప్రతి ఒక్కరు కూడా రోడ్లు పోసారు, ఇంకా పోతూనే ఉన్నారు। అలాగే తాడు రోడ్లు కూడా ప్రతి ఊళ్ళోనే ఆరంభించారు। అవసరం ఉన్న కాడల్లా శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే గారు। కాలం నుండి సమస్యల్లో ఉన్న రోడ్లకు మోక్షం మరి కూటమి ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు యొక్క సారథ్యంలో మన గౌరవ శాసనసభ్యురాలు మన సత్యప్రభ రాజా గారి చొరవతో మన ప్రతిపాడు నియోజకవర్గానికి 15,83,00,000 నిధులు తేవడం జరిగింది। సీసీ రోడ్లకి, బీటీ రోడ్లకి మరి ఆ రోడ్లని మనం ఎంతో దశాబ్ద కాలాల నుండి నరకయాత్ర అనుభవిస్తూ రోడ్లంటే తిరిగే రోడ్లకు మోక్షం మనకి వచ్చింది, మోక్షం కలిగింది। అలాగే మనం ఏదైతేనో నియోజకవర్గంలో మరి ఏలాసురం మండలంలో చూసుకున్న ఎర్రవరం నుండి తిరుమల రోడ్డు కావనియండి, మరి అలాగే మెయిన్ మన జాతీయ రహదారి నుండి పెద్దనాపల్లి రోడ్డు అవనియండి, మరి అలాగే మరి మన ఏలాసురం మన రౌతలపూడి మండలంలో లచ్చిరెడ్డిపాలెం నుండి ఎన్నపట్నం వరకు, అలాగే రాజారం నుండి దిగి శివాడ వరకు మరి ఎంతో నరకయాత్ర ఉన్న రోడ్లన్నింటికి కూడా మన ఎమ్మెల్యే గారు సత్యప్రభ రాజా గారు తెలివితేటలుగా ఒక ప్లాన్ అంటూ వేస్తూ ఈ రోడ్డుకింత అని చెప్పి నిధులన్నీ కేటాయించడం జరిగింది। మరి